ముందుగా కూటమి ప్రభుత్వంలో ఈరోజు మీకు అందరూ తెలుసు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు కూడా ఘన విజయం సాధించాము. మరి ఈ విజయం చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ బాబు గారికి, మరి అలాగే స్టేట్ ప్రెసిడెంట్ గారికి దక్కుతుంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు కూటమి ప్రభుత్వంలో చాలా పకడ్బందీగా చేసి నిర్వహించారు. గతంలో గ్రూప్ ఎగ్జామ్స్ నిర్వహించకుండా పట్టభద్రులను తప్పుదోవ పట్టించినా కూడా ఈరోజు పట్టభద్రులైన వాళ్ళు మనం ఎలాగైతే వాళ్ళు తీర్పులు ఇచ్చారంటే వైఎస్ఆర్సీపీకి ఒక చెంపపెట్టుగా తీర్పులు ఇచ్చారు. ఎన్నో రకాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చూశారు. అయినా కూడా భారీ మెజార్టీతో 2 గెలుచుకోవడం జరిగినది. అలా మా పార్టీ తరఫున మేమందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఈరోజు వడగుంద మండలంలో కట్లెమాగే దారి 3,60,00,000 2 దారులు మరి భూమి పూజ కూడా చేశాం. మీకు అందరికీ తెలుసు, గతంలో 14-19 ఉన్నప్పుడు కూడా నిధులు వచ్చాయి, చాలా పనులు చేశాం. అవే కాకుండా మొన్న కూడా 70 ఏళ్ళుగా నోచుకొని వన్నూరు కొట్టాల రోడ్డు కూడా 4,60,00,000తో దాదాపు పూర్తిగా వస్తుంది. త్వరలో దాన్ని పూర్తి కూడా చేస్తుంది. మరి ఇవే కాకుండా అభివృద్ధి పథకంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుంటుంది. మొన్న 2-3 నెలల కింద దాదాపు 6 మండలాలకి 12 కోట్లు గ్రామాల్లో సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి అవి ఇచ్చాం. మళ్ళీ అవే కాక మళ్ళా మండలానికి 1 కోటి ప్రకారం చెప్పిన 6,30,00,000 మళ్ళీ కూడా ఇప్పుడు వచ్చాయి. అవి కూడా త్వరలో ప్రారంభిస్తారు పనులు. మరి ఇవన్నీ కూడా అభివృద్ధికి దోహదాన్ని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటాం. అదేవిధంగా సంక్షేమ పథకాలు మనం ఏదైతే సూపర్ 6లో పెట్టామో అవన్నీ కూడా తూచా తప్పకుండా నెరవేరుస్తున్నాం. దీపం పథకం అని చెప్పాము, అలా ఈరోజు గ్యాస్ ఇస్తున్నాం. అదేవిధంగా 3,000 ఉండే పెన్షన్ని 4,000 చేశాం. వికలాంగులకు 3,000 ఉండేది 6,000 చేశాం. అదేవిధంగా కొత్త పెన్షన్, భర్త చనిపోయిన భార్యకి మొన్ననే పెన్షన్ ఇచ్చాం కూడా. నేను పెద్ద హోతూరు, చిన్న హోతూరు 2 మండలాల్లో 2 గ్రామాల్లో ఎంచుకొని పోతే కొత్త పెన్షన్లు వచ్చాయి. అందరు కూడా వస్తాయి. ఎవరు ఆలోచన చేసే అవసరం లేదు. ఏవైనా మన ఆడిట్, సోషల్ ఆడిట్లో పోయినాయంటే అప్పట్లో తప్పుడు తడకల మీద పెన్షన్ తీసుకుంటారు, అయిపోతాయి తప్ప వేరే వాళ్ళు ఏ ఉద్దేశంతో పెన్షన్ తీసే అభిప్రాయం కూడా లేదు. అదేవిధంగా ఈరోజు మరి అమ్మ దీవెన మీకు అందరికీ తెలుసు. రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతూనే మేము ఏదైతే చెప్పామో ఎలక్షన్లో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఖచ్చితంగా ఇస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతు 20,000 రూపాయలు కూడా రైతులు ఇవ్వబోతున్నాం రాబోయే కాలం. మరి ఇప్పుడు డిఎస్ఏ పెడుతున్నాం, దాదాపు 16,000 పైచలకు ఉద్యోగాలు ఇస్తున్నాం రేపు అకాడమిక్ ఇయర్కి. ఇవన్నీ కూడా చేస్తూ పాఠశాలలు 117 సెక్షన్ జీవో అని తెచ్చారు. దాన్ని రద్దు చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ దక్కుతుందని మీకు అందరూ తెలుసు. అంటే 1 నుంచి 2వ క్లాస్కి 1 బడి, 2 నుంచి 5 వరకు 1 బడి, 3 నుంచి 5, 5 నుంచి 6 అవన్నీ లేక ఇప్పుడు ఉండే పడంగా ఉండే ఊళ్ళోనే గ్రామాల్లో ఉంటాయి. ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో స్కూల్ యథావిధంగా ఉంటాయి. డ్రాప్ అవుట్ కాకుండా కూడా చూసుకుంటాం. 1 నుంచి అప్పర్ ప్రైమరీ అండ్ హై స్కూల్ 2 కూడా యథావిధంగా నెరవేరుస్తున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో మనకు ఒక మోడల్ స్కూల్, ఒక నియోజకవర్గానికి ఒకటి ఇస్తున్నారు దాదాపు. ఆ మోడల్ స్కూల్ కూడా మన ఆలూరు నియోజకవర్గానికి పెడతామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడే ఎంఆర్పిఎస్ మాకు ఒక వినతి పత్రం ఇచ్చారు. ఇక్కడ ఎస్సీ హాస్టల్ ఉంది, గతంలో పనిచేసింది, కానీ గత గవర్నమెంట్ 2 ఏళ్ల కింద దాన్ని మూవ్ చేసింది. అంటే ఎస్సీ పిల్లలు ఇక్కడ చదవటం లేదా, చదివేవాళ్ళు లేరా, అలా ఎందుకు అధికారులు దాన్ని మూవ్ చేశారు? ఇది కూడా మేము పై అధికారుల దృష్టికి, కలెక్టర్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత త్వరగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే మే, జూన్లో స్టార్ట్ అయ్యే లోపల దాన్ని పునరుద్ధరిస్తామని కూడా మీకు అందరికీ ఘంటాపథంగా చెప్తున్నాం. ఎందుకంటే దాదాపు 6 మండలాల్లో ఉండే చదివే విద్యార్థుల కన్నా మన వడగుంద మండలంలో ఉండేవాళ్ళు ఎక్కువ. అటువంటి పరిస్థితుల్లో వడగుండ మండలంలో ఉండేవాళ్ళు 250 మంది ఉండలేరా? అది 250 మంది ఉండే కెపాసిటీ ఉండే హాస్టల్. మళ్ళీ దాన్ని మూపించి నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి తప్పుతుంది.
మరి ఇలాంటివన్నీ మీరు చూస్తుండాలి, ప్రజలు కూడా గమనిస్తుండాలి. ఏ ప్రభుత్వం వస్తే మనకు బాగుంటుంది, ఏ రాజు పాలన చేస్తే బాగుంటుంది. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా మేము తూచా తప్పకుండా ప్రజల ఆశలు ఆకాంక్షల మేరకే ప్రభుత్వం పనిచేస్తుంది. అంతే తప్ప వేరే ఏ ఉద్దేశము లేకుండా ఏమి లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తాం. ఇదే విధంగా ఈరోజు రోడ్ శాంక్షన్ చేయడం అనేది, ఇదే విధంగా రీకన్స్ట్రక్షన్స్ ఆఫ్ రోడ్ అంటారు. అంటే ఇంతకుముందు రోడ్ వేసి ఉంటారు, అవన్నీ గుంతలు పెట్టారు. అవి కూడా దాదాపు 5 కోట్లు శాంక్షన్ అయినాయి. అందులో మొదటి విడతగా 2-3 రోడ్లు వస్తాయి. మండలానికి ఒక రోడ్డు చెప్పిన 6 మండలాల్లో పెట్టాము. అవి గెజ్జాడి వాళ్ళు కూడా, గెజ్జాడి 100 వాళ్ళు కూడా అడిగి వచ్చారు. వాళ్ళకి నెక్స్ట్ విడతల్లో దాన్ని కూడా పెడుతున్నాం. అది ఎందుకంటే వడగుంద అడ్డు రోడ్ నుంచి గెజ్జాడి 100 వాగుల దాకా, 100 వాళ్ళు గెజ్జాడి దాకా పోవాలంటే 1,80,00,000. 1,80,00,000 ఒకే ఊరికి పెడితే అవతల 4 ఊర్లు అయిపోతాయి. 4 ఊర్లు అంతా 50 లక్షలు ఉండే కనుక వీళ్ళని ఆపి అక్కడ పెట్టాం. వీళ్ళకి ఖచ్చితంగా 6 నెలల్లో మళ్ళీ ఆ రోడ్డు కూడా పునరుద్ధరిస్తాం. అదేవిధంగా గెజ్జాడి నుంచి అటు సిరుగుంప పోయే రోడ్డు ఆల్మోస్ట్ ఆల్ శాంక్షన్ అయిపోయింది, వర్క్ కూడా అయిపోయింది, బంటాల మీద పోయే రోడ్డు. మరి ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలు గమనించాలి. ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో, ఏ ప్రభుత్వం అయితే పనిచేయడం లేదనేది ఒకసారి గమనించాలి. ఇవే కాకుండా నీటి పారుదల కూడా మేము దృష్టి సారిస్తున్నాం. దాదాపు వేదావతిని కూడా మేము ఎప్పుడైనా పోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వస్తున్నాం. నాకు తెలిసినట్టు 2-3 నెలల్లో ఒక 56 కోట్లు అంటే దాదాపు 700 ఎకరాలు కావాలి. ఇది దేనికి? కాలువలకి. ఆ కాలువల పని స్టార్ట్ చేద్దామని కూడా చెప్పాను. సారు మంచి సముఖంగానే ఉన్నారు, చేద్దామన్నారు. దాదాపు ఒక 2-3 నెలల 56 కోట్లు వస్తే మన పని అక్కడి నుంచి ప్రారంభమైంది. అదేవిధంగా నగరడోనా రిజర్వాయర్లో 50 కోట్లతో శాంక్షన్ చేస్తే దాదాపు అది 20-30% అయింది. మిగతాది కూడా కాంట్రాక్టర్ బిల్లు చెల్లించకుండా కాంట్రాక్ట్ వెళ్ళిపోయాడు. మళ్ళీ దాన్ని కూడా దృష్టి పెడతాం. అదేవిధంగా దేవనకొండ మండలంలో గతంలో 14-19తోనే 46,000 ఎకరాల నీళ్లు శాంక్షన్ చేసిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్తుంది. మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ 5 ఏళ్లలో మా ప్రభుత్వం పోయేంత వరకు మేము మెయిన్ కెనాల్ తీసాం. దాదాపు 22,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం. మిగతా పిల్ల కాలువలు తీయలేని అసమర్థత ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 5 ఏళ్ళు ఇక్కడ మినిస్టర్గా పాలించారు, కొంతమంది ఉన్నారు, అయినా కూడా శ్రద్ధ పెట్టలే. నేను కోరేది ఒకటే, మీకు నాయకులు, పనిచేసే నాయకుల్ని మీరు బాగా ఉంచుకోండి అని కూడా మీకు ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఆడ 26,000 ఎకరాలకి మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా నీళ్ళు ఇస్తాం. 26 ఎకరాలకి పిల్ల కాలువలు తీయాలి. దాన్ని కూడా ఇరిగేషన్ మినిస్టర్ దగ్గర మాట్లాడాం. త్వరలో నీళ్ళు ఇస్తాం, వేదావతి ప్రసాద్ చేస్తాం. అలాగే మన డీసీ ప్రెసిడెంట్ మా సోదరుడు నిఖిల్ ప్రసాద్ కూడా ఎన్నుకోవడం జరిగింది. కాలువ మీద అందరికీ నీళ్ళు అందేలా చూసే ప్రథమ బాధ్యత తీసుకుంటాడు. అందరికి కూడా నీళ్ళు అందిస్తామని తెలియజేసుకుంటాడు. ఏమైనా మీరు అడగచ్చు, విలేకరులు నేను చెప్తా. ప్రధానంగా మండలం వడగుంద ఆదోని రోడ్డు సమస్య, అది నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా టెండర్ వేసిండు. అతను దాదాపు 800-900 కోట్లు మనిషి టెండర్ వేశాడు. వర్క్ చేసింది 300 కోట్లు. 300 కోట్లు డబ్బులు రాలే. మొత్తం క్యాన్సిల్ అన్నది చేయాలా, లేకుంటే డబ్బులు అన్నీ ఇవ్వాలా? సో డబ్బులు ఇవ్వకుండా మొత్తం క్యాన్సిల్ చేసి పడేశారు. ఉన్న కాడికి అతను డబ్బులు ఇస్తారు, మిగతా వర్క్లన్నీ క్యాన్సిల్ చేశారు. 2-3 నెలల్లో కొత్త వర్కులు పిలుస్తారు. అందులో మొదటి ప్రాధాన్యతగా మా వర్క్ పిలవాలని చెప్పారు. ఎక్కడి నుంచి? మన డాడాపూర్ నుంచి వరకు ఖచ్చితంగా 6 నెలల్లో ఈ రోడ్డు చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. కూడా మీకు డబుల్ రోడ్డు కాదు, మా చిదానంద గారి కోరిక డబుల్ రోడ్డు ఉంది. కానీ డబుల్ రోడ్డు చేయాలంటే మళ్ళీ ఇట్టే పెండింగ్ పెడతారు. ఇప్పుడు సింగిల్ రోడ్డు వేద్దాం, మళ్ళీ చూసుకుందాం. నేను మనుషులు ఇప్పుడు అసలు దాంట్లో మేము ఆ వడగుందకు రావాలంటే ఆలూరు పోయి ఆలూరు నుంచి ఇటు వస్తాం, ఇక్కడ దగ్గర ఉండి రాలేము. కాబట్టి చిదానంద గారి కోరిక మేరకు డబుల్ రోడ్డు అది ఉండేది. కానీ డబుల్ రోడ్డు ఇప్పట్లో కాదు, సింగిల్ రోడ్డు పెడతాం. ఖచ్చితంగా సింగిల్ రోడ్డు శాంక్షన్ చేసి మరి ఆర్ఎండ్బి మినిస్టర్ దగ్గర మాట్లాడి దాన్ని సింగిల్ రోడ్డు మొదట సింగిల్ రోడ్డు అయినా కూడా మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఖచ్చితంగా అవతల గ్రావెల్ వేస్తారు, 2 వెహికల్ పాస్ అయ్యేటట్టు చేసి అరేంజ్ చేస్తారు. అంతవరకు మరమ్మతులకి ఏమైనా గుంతలు పూర్తి రోడ్ శాంక్షన్ అవుతుంది. ఏప్రిల్ మే ఎక్స్ప్రెషన్ అయిపోయింది, చేసేస్తారు. రీకన్స్ట్రక్షన్ దాన్ని చేసేపోతే 2-3 కోట్లు కావాలి, మళ్ళీ తీసేస్తాం. చేసేస్తాం. और क्या बोलना क्या तो तुम्हारा क्या